ఏళ్లుగా రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. దీన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. శాంతి చర్చలకు ఓకే అంటూనే పుతిన్ యుక్రెయిన్ పై దాడులకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ రష్యాకు హెచ్చరికలు జారీ చేశారు. 50 రోజుల్లో యుక్రెయిన్ తో ఒప్పందం చేసుకుని యుద్ధాన్ని ఆపాలని, లేదంటే 100% టారిఫ్లు విధిస్తామని హెచ్చరించారు. అయితే ఈ టారిఫ్లు ఎలా ఉంటాయనేది మాత్రం ట్రంప్ వెల్లడించలేదు. ఇటీవల నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుటేతో ట్రంప్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ పుతిన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుతిన్ పగలు చాలా అందంగా మాట్లాడతారని, కానీ రాత్రైతే బాంబులు కురిపిస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు పుతిన్ ప్రవర్తన తనకు ఏమాత్రం నచ్చట్లేదని ట్రంప్ మండిపడ్డారు. యుద్ధం విషయంలో ట్రంప్ విధానం మారే అవకాశం ఉందనే ఊహాగానాలు వస్తున్న వేళ ఆయన ప్రత్యేక దూతగా విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ కీత్ కెలోగ్ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో తమ గగనతల వ్యవస్థల్ని బలోపేతం చేయటం, సంయుక్త ఆయుధాల ఉత్పత్తి, అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలు, రష్యాపై అంతర్జాతీయ ఆంక్షల్ని మరింత కఠినతరం చేయడానికి ఉన్న అవకాశాలు తదితర అంశాలపై ఫలప్రదంగా చర్చలు సాగినట్టు జెలెన్స్కీ వెల్లడించారు. యుక్రెయిన్ కు అమెరికా ఎయిర్ డిఫెన్స్ లు మాత్రమే కాకుండా క్షిపణులు కూడా భారీగా సరఫరా చేయనున్నారని ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మరోవైపు రష్యాపై డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్యలను యుఎస్ రిపబ్లికన్ సెనేటర్ థామ్ టెలిస్ ప్రశంసించారు. కానీ 50 రోజుల వరకు సమయం ఇవ్వటమే తనకు ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. ఆ టైంలోనే పుతిన్ యుద్ధంలో గెలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. హత్యలు చేసి మరింత భూభాగాన్ని ఆక్రమించిన తర్వాతే ఆయన శాంతి చర్చలు చేసేందుకు ముందుకు వస్తారని పేర్కొన్నారు. మరోవైపు రష్యాకు సాయం చేసే దేశాలపై 500% టారిఫ్లు విధించేలా బిల్ ని రూపొందించినట్టు రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం పేర్కొన్నారు. యుక్రెయిన్ కు మరిన్ని ఆయుధాలు అందించేందుకు ట్రంప్ అంగీకరించారని, రికార్డ్ స్థాయిలో ఆయుధాలతో పాటు పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థను కీవ్ కు పంపించనున్నారని గ్రాహం వెల్లడించారు. దేశాల మధ్య జరుగుతున్న భీకర యుద్ధాలను ఆపడానికి తాను వాణిజ్యాన్ని వాడుకుంటున్నానని ట్రంప్ అన్నారు. ఇది చాలా గొప్పగా ఉంటుందంటూ మరోసారి భారత్ పాక్ ఘర్షణల గురించి ప్రస్తావించారు. వివిధ దేశాల మధ్య నెలకొన్న ఘర్షణలను తాను వాణిజ్య ఒప్పందాలతో ముడిపెట్టి ఆపినట్టు పేర్కొన్నారు. యుద్ధాన్ని ఆపకపోతే 100% టారిఫ్లు విధిస్తామని ట్రంప్ చేసిన హెచ్చరికలపై రష్యా స్పందించింది. అదనపు ఆంక్షలను ఎదుర్కొనేందుకు తాము సన్నద్ధంగా ఉన్నామని తెలిపింది. ఇప్పటికే తమ దేశంపై పెద్ద ఎత్తున ఆంక్షలు అమలులో ఉన్నాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గై లావ్రోవ్ అన్నారు. వాటిని తాము సమర్థంగా ఎదుర్కొంటున్నామని తెలిపారు. కొత్త వాటిని కూడా ధీటుగా ఎదుర్కొంటామని తేల్చి చెప్పారు. చైనాలో షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల విదేశాంగ శాఖ మంత్రుల సమావేశం అనంతరం ఆయన ట్రంప్ హెచ్చరికలపై స్పందించారు. యుక్రెయిన్ యుద్ధం పరిష్కారానికి 50 రోజుల సమయం ఇవ్వడం వెనుక ట్రంప్ ఆంతర్యాన్ని తెలుసుకోవాలని ఉందని సెర్గై లావ్రోవ్ అన్నారు. గతంలోనూ 24 గంటలు, 100 రోజులు ఇలా గడువులు ఇచ్చారన్నారు. అయితే యుక్రెయిన్ యుద్ధం ముగింపు వ్యవహారంలో రష్యా వైఖరిపై ట్రంప్ ఇప్పటికే పలుమార్లు మండిపడ్డారు. మరోవైపు ధీటైన అస్త్రశస్త్రాలు అందిస్తే మాస్కోను కొట్టగలవా, రష్యాపై భీకరంగా దాడి చేయగలవా అని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూటి ప్రశ్నలు వేశారు. జూలై 4వ తేదీన జెలెన్స్కీకి ఫోన్ చేసి మాట్లాడిన సందర్భంగా ట్రంప్ ఈ విషయాలను వెల్లడించారు. యుక్రెయిన్ రాజధాని నగరం కీవ్ పై క్షిపణుల వర్షం కురిపిస్తూ తీవ్ర నష్టం చేకూరుస్తున్న రష్యాకు సైతం అదే స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం కలిగించాలని జెలెన్స్కీకి ట్రంప్ సూచించినట్టు తెలుస్తోంది. మాస్కో నగరంపై క్షిపణులతో దాడి చేయగలవా అని ట్రంప్ ప్రశ్నించగా, మీరు సరైన మిసైల్స్ ఇస్తే తప్పకుండా దాడి చేసి చూపిస్తానని జెలెన్స్కీ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మీకు కావలసిన సుదీర్ఘ శ్రేణి క్షిపణులను అందిస్తాం. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ ని ధ్వంసం చేయగలరా అని ట్రంప్ క్వశ్చన్ చేయగా, ఆ స్థాయిలో దాడికి సరిపడా ఆయుధాలు సమకూరిస్తే తప్పకుండా దాడి చేస్తామని జెలెన్స్కీ మాటిచ్చారు. దాడుల్లో రక్తమోడుతూ యుక్రెయిన్ వాసులు పడుతున్న బాధను రష్యన్లు అనుభవించాలి. మీ దాడులతో వాళ్లకు నొప్పి తెలిసి రావాలని ట్రంప్ వ్యాఖ్యానించారు. యుక్రెయిన్ తో సయోధ్య కుదుర్చుకోవాలని, లేదంటే 50 రోజుల్లోపు టారిఫ్లు విధిస్తానని రష్యాను ట్రంప్ హెచ్చరించిన మరుసటి రోజే ఈ సంభాషణల అంశం తెర మీదకు వచ్చింది. శాంతి ఒప్పందం చేసుకోవాలని ఎంత మొత్తుకున్నా రష్యా వినిపించుకోవట్లేదని, సహనం నశించి ట్రంప్ ఇలా జెలెన్స్కీని దాడులు చేయగలవా అని ప్రశ్నించారని తెలుస్తోంది. అయితే సంభాషణల వార్తపై అటు వైట్ హౌస్ కానీ, ఇటు యుక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం కానీ స్పందించలేదు.